వెల్కమ్ బ్యాక్ టు హనీ కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది హ్యూండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హ్యూండై వెర్నా ఫ్లూయిడ్ ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ అండి, డీజిల్ వర్షన్. మనకి హైవే మీద 20+ మైలేజ్ అయితే వస్తుందండి. ఇన్ సిటీ 16 నుంచి 18 వరకు వస్తుంది, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ అన్నమాట. కార్ అయితే ఇన్వాయిస్ ఓనర్ అండి, ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది. ఇక్కడ మీరు కార్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. కంప్లీట్ అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అనేది చేయించున్నారండి. షోరూమ్ రికార్డ్తో సహా ఉందన్నమాట ఈ కార్కి. కేవలం ఈ కార్ 1,07,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. కార్ అయితే మాత్రం సూపర్ కండిషన్లో ఉంది. ఈ కార్స్ వచ్చేసరికి 4 లక్షల నుంచి 4,50,000 కిలోమీటర్లు ఈజీగా తిరుగుతాయండి, మనం ప్రాపర్గా టైం టు టైం మెయింటెనెన్స్ చేపిస్తే. ఇప్పటి వరకు ఇదైతే షోరూమ్ మెయింటెనెన్స్ అనేది చేపించి ఉన్నారు. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఈ కార్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2017లో జరిగిందండి, 4th మంత్లో. మనకి ప్లస్ పాయింట్ అన్నమాట. లైఫ్ పరంగా 2032 4 నెలల దాకా ఉందండి. 2032 4th మంత్ దాకా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2016 ఇయర్ ఎండ్లో జరిగిందన్నమాట. ఇక్కడ కార్ క్వాలిటీ చూసుకోవచ్చండి. ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ ఏమీ లేకుండా కంప్లీట్గా ఒరిజినాలిటీ మెయింటైన్ అనేది చేశారన్నమాట. ఇక్కడ వెహికల్ క్వాలిటీ అనేది చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని చూస్తున్న ప్రతి కస్టమర్కి కూడా నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో 100% మంచి మంచి కార్స్ మన ఛానల్ నుంచి రాబోతున్నాయి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉందండి. ఎవరైనా మంచి కార్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. అండ్ ఈ వెహికల్ గురించి మనం మాట్లాడుకుంటే డాక్యుమెంట్స్ పరంగా ఆర్సీ వచ్చేసరికి 2032 5వ నెల దాకా వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయింది రీసెంట్గా 2 days బ్యాక్. ఎవరైతే వెహికల్ పర్చేస్ చేసుకుంటారో వాళ్ళే పే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా క్లియర్. ఈ వెహికల్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్ ఉందండి. లోన్ కూడా క్లియర్ చేశారన్నమాట. ఎన్ఓసి సర్టిఫికేట్ కావచ్చు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఫామ్ 35 కావచ్చు, మొత్తం మన దగ్గర రెడీగా ఉన్నాయండి. జస్ట్ ఎవరైనా ఈ వెహికల్ తీసుకుంటే తమ్ వేసుకొని వెళ్ళిపోవడమే. మొత్తం క్లియర్గా ఉంది. అండ్ ఈ వెహికల్ క్వాలిటీలో మాత్రం సూపర్ ఉండిద్దండి. మైలేజ్ పరంగా కూడా ప్లస్ పాయింట్ 20 మైలేజ్ అయితే వస్తుంది. సెడన్లో వెర్నా ఫ్లూయిడ్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదండి. మనం రెగ్యులర్గా వెర్నా ఫ్లూయిడ్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఇది ఇక్కడ మనం చూసుకుంటే 1.6 ఎస్ఎక్స్ పికప్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్దండి. మామూలుగా అయితే వేరే కార్స్లో 1.0, 1.2, 1.4 ఇలా ఇంజన్ స్టార్ట్ అయ్యిద్ది. ఇది 1.6 cc అన్నమాట. పికప్ అయితే అల్టిమేట్ ఉండిద్ది. అలానే మీకు మైలేజ్ కూడా 20 అనేది వస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ వెహికల్ రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. ఇది రైట్ సైడ్ వ్యూ. ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ ఏమీ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. 90% ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. ఆ మిగతా 10% ఏదైతే ఉందో చిన్న చిన్న టచ్చెస్ అనేది కామన్ అండి. ఎందుకంటే ఈ వెహికల్ బయటికి వచ్చి షోరూమ్ నుంచి 2017 నుంచి డ్రైవ్ చేస్తున్నారు. సో ఇప్పటికి 7 years కంప్లీట్ అయ్యాయి. సో చిన్న చిన్న టచ్అప్స్, అది కూడా 10% బంపర్ కార్నర్స్లో, అది కూడా మీకు హ్యూండై షోరూంలో కంప్లీట్గా మెయింటెనెన్స్ చేశారు కాబట్టి ఒరిజినాలిటీ అనేది ఉండేది. చాలా ఫుల్ క్వాలిటీ వెహికల్ అండి, మిస్ చేసుకోవద్దు. ఎవరైనా వెర్నా లవర్స్ ఉంటే ద పర్ఫెక్ట్ వెహికల్ అన్నమాట. అండ్ ఈ కార్ ఫీచర్స్ మనం మాట్లాడుకుంటే
ఇది వచ్చేసరికి టైప్ 4 వేరియంట్ అండి. మీకు ఫ్రంట్ చూసుకుంటే ఫాగ్ ల్యాంప్ ప్రొజెక్టర్స్ అని ఇస్తారు, మీకు లైటింగ్ పరంగా ఇబ్బంది లేకుండా. అండ్ టైప్ 3 వెర్నా ఫ్లూయిడ్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం విడ్త్ అనేది ఎక్కువ ఉన్నట్టు మనకు కనబడిద్ది అండి. లుకింగ్ పరంగా చాలా బ్రాడ్గా ఉండిద్ది, మీకు అట్రాక్టివ్గా ఉండిద్ది అనమాట మీకు డిజైన్ అనేది. అండ్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అనేవి చూడవచ్చు, సైడ్ అలాయ్ వీల్స్ చూడవచ్చు అండి, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ షోరూమ్ నుంచి వచ్చినవి. అండ్ ఓఆర్విఎమ్స్కి సంబంధించి సైడ్ మిర్రర్స్కి సంబంధించి ఫోల్డబుల్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉండిద్ది, ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేశారు కంపెనీ నుంచి. అండ్ దీని టైర్ సైజ్ చూసుకుంటే 205/16 టైర్ అనేది వచ్చిందండి. మీకైతే లుకింగ్ అయితే సూపర్గా ఉండిద్ది అన్నమాట టైర్ వల్ల కూడా. మీకు కార్ లుక్ చూడండి ఒకసారి. చాలా చాలా మంచి కార్ అండి, లగ్జరీ. ఇప్పుడున్న వేరియంట్స్లో వన్ ఆఫ్ ద లగ్జరీ వేరియంట్ అన్నమాట మన మిడిల్ క్లాస్ పీపుల్కి. అండ్ ఈ కార్ మనం ఇంటీరియర్ ఫీచర్స్ ఒకసారి మనం మాట్లాడుకుంటే, స్టీరింగ్కి సంబంధించి చూసుకోవచ్చండి. స్టీరింగ్ కంప్లీట్గా మీకు వాల్యూమ్కి సంబంధించిన కంట్రోల్స్ వచ్చాయి, అలానే కాలు పిక్ చేయడానికి కట్ చేయడానికి ఆప్షన్స్ వచ్చాయి. ఇది వచ్చేసరికి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి, డ్రైవర్కి కో ప్యాసింజర్కి. 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది కార్ అయితే హ్యుండై నుంచి. అండ్ ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కూడా మీకు కంప్లీట్గా టచ్ ప్లేయర్ ఇస్తారండి. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇందులోనే రివర్స్ కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తారు కంపెనీ నుంచి. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్ కూడా మీరు చూసుకోవచ్చు అండి. డాష్ బోర్డ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు, ఎక్కడ స్క్రాచెస్ అవి ఏమీ లేకుండా. అండ్ దీని రీడింగ్ చూసుకుంటే 1,07,000 అండి. కంప్లీట్గా ఒరిజినల్ రీడింగ్ అన్నమాట, ట్యాంపర్ చేయడం అలాంటిది ఏమీ లేదండి. చాలా మంచి కండిషన్లో ఉంది వెహికల్, మిస్ చేసుకోవద్దు. అలానే ఇక్కడ గేర్ సంబంధించి 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్నమాట, అల్టిమేట్ ఉండిద్ది పికప్ అయితే మాత్రం. అండ్ ఇక్కడ ఏసీ అయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది ఇచ్చారు, మీకు ఏసీ అయితే చిల్ వస్తుంది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు మ్యూజిక్ కూడా, బ్లూటూత్, ఈ మొత్తం ఆక్సిలరీ బ్లూటూత్, యూఎస్బి పెన్ డ్రైవ్ ఈ మొత్తం ప్రొవైడ్ చేస్తారండి. ఒకసారి రివర్స్ క్యామ్ కూడా ఒకసారి చూపిస్తాను. సో మనం ఒకసారి ఇంటీరియర్ చూసుకుంటే ఇక్కడ కవర్స్ కూడా వీళ్ళు తీయకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి ఇప్పటి వరకు. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు వెల్కమ్ పట్టికి సంబంధించిన కవర్స్ వస్తాయన్నమాట షోరూమ్ నుంచి తీసుకునేటప్పుడు, అవి కూడా వీళ్ళు రిమూవ్ చేయకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సీట్ కవర్స్ అనేవి వీళ్ళు ఇన్స్టాల్ చేయించున్నారండి. మీకు ఇంటీరియర్ కూడా బీచ్ కలర్ బ్లాక్ కాంబినేషన్ థీమ్తో వస్తుంది అన్నమాట. అండ్ ఒకసారి మనం బ్యాక్ బూట్ స్పేస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ కార్కి బూట్ ఓపెన్ చేయాలి అంటే కీలోనే లాంగ్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయిద్దండి బూట్. అలానే ఫ్రంట్ కూడా లివర్ అనేది ఇస్తారన్నమాట. దీని బూట్ స్పేస్ వచ్చేసరికి మ్యాక్సిమం యావరేజ్గా 550 లీటర్స్ అనేవి బూట్ స్పేస్ అనేది ఉండిద్దండి. లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి సెడన్ వెహికల్ ద పర్ఫెక్ట్ వెహికల్ అన్నమాట, లగేజ్ క్యారీ చేయడానికి. చూసుకోవచ్చు ఇక్కడ ప్రతిదీ మనం టెస్ట్ చేసే పెడతామండి మన దగ్గర వెహికల్. పంచెస్ అనేవి చూసుకోవచ్చు అన్నమాట ఎక్కడికక్కడ. ఒరిజినల్ వెహికల్ అండి, ప్రతిదీ లిడ్కి కావచ్చు, డోర్స్ కావచ్చు, బానెట్ కావచ్చు, ప్రతిదీ మనం చెక్ చేసే చెప్తానండి.
ఒకటికి 4 సార్లు వెహికల్ మన ఛానల్లో పెడుతున్నామంటే 100% జెన్యూన్ క్వాలిటీ వెహికల్ ఉంటే మాత్రమే మనం అప్లోడ్ చేస్తాం. మన దగ్గర ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళు 100కి 100% సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు. నేను ప్రతి కార్ సేల్ చేసిన తర్వాత నేను కస్టమర్ రివ్యూ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అది గమనించగలరు. వెరీ రీసెంట్గా మనం చాలా మంచి క్వాలిటీ కార్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి. కస్టమర్స్కి ఎందుకు అర్థం కావట్లేదు, ప్రైస్ పరంగా మార్కెట్ వాల్యూ అని ఇలా చెప్తున్నారు. మార్కెట్లో ఇస్తున్న కార్స్ ఇప్పుడు మార్కెట్ వాల్యూ అని అంటున్నారు కదండి. మార్కెట్లో ఎక్కడైనా ట్రై చేయండి, ఈ క్వాలిటీ అనేది ఉండదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఏదో ఆక్షన్స్లో ఏదో తక్కువలో వస్తే వాళ్ళు తీసుకొచ్చి రిపేర్ చేయించుకొని రీడింగ్ అనేది ట్యాంపర్ చేసి ఇలాంటి చాలా కార్స్ ఉంటాయి. ఆ కార్స్కి మన కార్స్కి కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే రీసెంట్గా నేను కూడా చూశాను. మనం కొన్ని కార్స్ అయితే మనం పోస్ట్ చేసాం. ఆ కార్స్ ఎవరో డీలర్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకొని మనం 2 లక్షలు చెప్పిన కారు 2,50,000కి వాళ్ళు సేల్ చేశారంటే అర్థం చేసుకోండి. అంటే మన దగ్గర ప్రైస్ పరంగా కూడా ఎంత రీజనబుల్గా ఇస్తున్నాం అనేది. అది వెరీ రీసెంట్గా జరిగిందండి. మన దగ్గర 2 లక్షలు చెప్పిన కారు కస్టమర్స్ రారు, డీలర్స్ కొనుక్కొని వెళ్ళారు. కస్టమర్ అని చెప్పి వాళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత 2,50,000 చెప్పిన తర్వాత కూడా అది బ్రహ్మాండంగా వెళ్ళిందన్నమాట. మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా ప్రైస్ పరంగా కూడా మనం ఎంత రీజనబుల్గా ఇస్తున్నాం అనేది. అండ్ ఒకసారి నేను ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఈ ఇంజన్ చాలా స్మూత్గా ఉందండి. మీకు ఎక్కడ సస్పెన్షన్ సౌండ్స్ కావడం అండ్ ఎక్స్ట్రా నాయిసెస్ అనేవి రావడం ఏమీ లేదండి. ఎందుకంటే వర్నా ఫ్లూయిడ్ ఇంజన్స్ ఏదైనా సరే హ్యూండై CRDA ఇంజన్స్ ఎస్పెషల్లీ 4 లక్షల ఆరాంగా తిరుగుతాయి అన్నమాట. పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ చేస్తే మాత్రం ఎటువంటి మనకి ఇబ్బంది అనేది ఏమి ఉండదండి. కేవలం 1,00,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కారు. అండ్ ఇక్కడ మనం బానెట్ మనం పిక్ చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ లిడ్స్ అవి అంటే ఈ లిడ్స్ ఏంటంటే అండి, ఏమైనా ముందు నుంచి ఏమైనా యాక్సిడెంట్ అయ్యింది, ఈ లిడ్ మళ్ళీ మనం బానెట్ చేంజ్ చేసినా సరే షోరూంలో ఈ లిడ్స్ అనేవి ఉండవు అన్నమాట. సో దానివల్ల లిడ్ అనేది మనం చెక్ చేసుకోమని చెప్తాము. అలానే ఇక్కడ షేప్స్, ఇప్పుడు ఇది యాప్రాన్స్ అంటామండి. యాప్రాన్స్ ఎంత నీట్గా ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో వచ్చే మీకు ఏమంటారు సీల్స్ అండి. ఇక్కడ మీకు హ్యూండై సంబంధించిన లోగో, అంటే ఈ ఫెండర్కి ఏమైనా డిస్టర్బ్ అయితే ఈ లోగోస్ అనేవి ఉండవు అన్నమాట, మళ్ళీ చేంజ్ అయితే. ఇవి మెయిన్. మనం ఇక్కడ నుంచి ఏమైనా యాక్సిడెంట్ అయితే ఈ పార్ట్ అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఇది పర్ఫెక్ట్గా ఉంది వెహికల్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ యాప్రాన్స్. మనం ఇంజన్ మెయిన్ అండి. ఏదైనా కార్కి ఇంజన్ అనేది ప్రాణం అండి, అసలు మెయిన్. ఆ ఇంజన్లో కూడా కొన్ని ఉన్నాయి మనం చూసుకోవాల్సిన పాయింట్స్. ఇప్పుడు ఇది మనం తీస్తే ఇంజెక్టర్స్ అంటారండి. ఇది ముఖ్యంగా అసలు కార్కి ఇంజన్కి హార్టే ఇది అన్నమాట. ఈ పార్ట్ ఇంజెక్టర్స్ కనుక చేంజ్ అయి ఉంటే మీకు ఇక్కడ అర్థమైపోయిద్దండి. ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ఓల్డ్గా ఉన్నాయి. ఇది ఎంత ఓల్డ్గా ఉంటే అంటే ఒరిజినల్ ఇంజెక్టర్స్ అని మనకు అర్థం. ఒరిజినల్ ఇంజెక్టర్ డిస్టర్బ్ చేయలేదు అంటే ఇంజన్ 100%, నాకు తెలిసినంతవరకు 99% కూడా బాగుండిద్దండి. గుర్తుపెట్టుకోండి అది. ఈ వెహికల్ బీటింగ్ కూడా మీరు ఇక్కడ సరే చూడొచ్చు. ఇంజన్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉందండి. చాలా సైలెంట్గా ఉందండి. డీజిల్ ఇంజన్స్లో కొన్ని వెహికల్స్ ఏంటంటే కొంచెం సౌండ్స్ వస్తాయి, కానీ హ్యూండై CRDA ఇంజన్ మాత్రం ఒక పెట్రోల్ కార్ ఎలా అయితే డ్రైవ్ ఉండిద్దో అంటే సైలెంట్గా సేమ్ సౌండ్ లేకుండా అలానే ఉండిద్దండి. అంత బాగుండిద్ది అన్నమాట వెహికల్. అండ్ ఈ వెహికల్ ప్రైజ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైజ్ 2016-17లో వీళ్ళు తీసుకునేటప్పుడు 13,85,000 రూపాయలకి తీసుకున్నారండి వీళ్ళు షోరూమ్ నుంచి. మనకి ఇప్పుడు వీళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రైజ్ 6,20,000 రూపాయలండి.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కావాలంటే ఎక్కడైనా కంపేర్ చేసుకోండి. క్వాలిటీ కార్స్ OLXలో Car24లో స్పిన్నీ కావచ్చు, ట్రూ వ్యాలీ కావచ్చు, కస్టమర్సే ఇవ్వట్లేదండి మనకి ఆ ప్రైజెస్కి. ఏమైనా ఈ కార్ ఫైనల్గా ఇంట్రెస్ట్ ఉంటే 6 లక్షల రూపాయలకి ఈ కార్ అనేది మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 2017 నుంచి లైఫ్ ఉంది, 2032 వరకు ఉంది. అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అనేది ఉంది. 6 లక్షల రూపాయలకి ఈ కార్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. బార్గైనర్స్ కావచ్చు, ఎవరైనా తెలియని వాళ్ళు కస్టమర్స్ ప్రైస్ పరంగా ఉంటే దయచేసి అవాయిడ్ చేయవచ్చు. అంటే కాల్ చేసి టైం వేస్ట్ మీది చేసుకోవద్దు, నా టైం వేస్ట్ కూడా చేయవద్దు. క్వాలిటీ కార్ నాకు కావాలి, పర్ఫెక్ట్ వెహికల్, షోరూమ్ మెయింటెనెన్స్ అని చాలామంది అడుగుతుంటారు. వాళ్ళకి ద పర్ఫెక్ట్ వెహికల్ 6 లక్షల రూపాయలకి నేను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక లైక్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.